చేయడం లేదు. ఈ విధంగా జిఎం ఆఫీస్ రోడ్ కావచ్చు, ఇట్లా ఎక్కడికక్కడ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మంజూరైనటువంటి పనులనే 2.5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఆ పనులు మొదలు పెట్టడం లేదు. ఇంతెందుకు ఇవాళ రోడ్ల మీద పెద్ద గుంతలైనాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యునికి కళ్ళు కనబడతలేవు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కళ్ళు కనబడతలేవు. మరి వాళ్ళకి ఎక్కడ కళ్ళు కనబడుతున్నాయి అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉన్న దగ్గర, ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ మాత్రం వాళ్ళు కళ్ళు కనబడుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు కేటాయించినటువంటి భూమిని కూడా కబ్జా చేయడానికి కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేసినారు. మరి ఇప్పటి వరకు ఎవరు కబ్జా చేయడానికి పోయినరో వాళ్ళని ఎవరిని కూడా గుర్తుపట్టకుండా ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఆ నేషనల్ హైవే నుంచి అక్కడి వరకు ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో అంతా కూడా కబ్జా చేయడానికి మరి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులు ఇవాళ ఈ స్థానిక శాసనసభ్యుని ఆదేశాల మేరకే ఎక్కడికక్కడ ఈ అధికారి కూడా దాని మీద చర్య తీసుకోవడం లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇవాళ ఈ శాసనసభ్యులు ఏదైతే ఇక్కడ హామీలు ఇచ్చి గెలిచినటువంటి శాసనసభ్యుడు ఈ ప్రాంతంలో ఇక్కడ నివాసం ఉండకుండా ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇవాళ వారు హైదరాబాద్లో ఉండి ఇక్కడ కొంతమంది దళారులను పెట్టుకొని ఇవాళ మన పక్కనే ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు గొప్పగా కడదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఎక్కడైతే పనులు ఆగిపోయినాయో అక్కడనే ఆగిపోయినాయి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇవాళ పాపం కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతున్నది. అది కూడా వాళ్ళకు కళ్ళ కనబడతలేదు. ఇవాళ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిని ఈ జిల్లాలో అంత చక్కటి ఆసుపత్రి ఎక్కడా లేదు. మనం ఆనాడు డిఎంఎఫ్టి ఫండ్ కింద 17 కోట్లు పెట్టి మరి మనం అంత పెద్ద హాస్పిటల్ కట్టిస్తే కనీసం డాక్టర్లను నియమించి, సిబ్బందిని నియమించి మరి రోగులకు సేవలు అందించాల్సినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళకు కళ్ళు కనబడతలేవు. ఈ శాసనసభ్యుని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఎవరికి కూడా కళ్ళు కనబడతలేవు. అంతేకాకుండా ఇవాళ ఏ సమస్య చూసినా, ఎక్కడ చూసినా ఇవాళ వాళ్ళకు కళ్ళు కనబడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి కళ్ళు తెరవాలని, ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవాలని చెప్పేసి మేమందరం కూడా కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్నాం. అంతేకాకుండా ఇవాళ పట్టాలు ఎవరైతే ఉన్నదో ఈ బెల్లంపల్లి ప్రజల చిరకాల కోరిక ఇవాళ ఈ ప్రాంతంలో సింగరేణి స్థలాలలో పట్టాలు ఇవ్వడం. మరి మా ప్రభుత్వంలో ఆనాడు 4,000 నుంచి 5,000 పట్టాలు మేము ఇవ్వడం జరిగింది. ఇంకొక 3,000 పట్టాలు మరి మిగిలి ఉన్నాయి. ఆ పట్టాలను ఇవ్వకుండా ఎక్కడికక్కడ వాళ్ళు ఎవరైతే ఆఫీసులో ఏదైతే ఆనాడు ఆన్లైన్లో చేసుకున్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అయినవి కూడా వాళ్ళు ప్రజలకు ఇవ్వడం లేదు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కనీసం దానికైనా మరి కళ్ళు తెరవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ బెల్లంపల్లి నిరుద్యోగ యువకులను, చదువుకున్న విద్యార్థులను, మేధావులను అందరినీ చేతులు జోడించి వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ నిరుద్యోగ యువకులారా, ఈ ప్రాంతంలో మరి కంపెనీలు వచ్చినట్టయితే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆనాడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారిని ఒప్పించి బెల్లంపల్లికి తీసుకొచ్చి 350 ఎకరాలలో 27 కంపెనీలు పెట్టడానికి మేము ప్రయత్నం చేసినాం. 20-30 కోట్ల రూపాయలతో రోడ్లు వేసినాం, కరెంట్ వేసినాం, అన్ని సౌకర్యం ఇచ్చిన తర్వాత అంత తయారైనప్పటికీ కూడా మరి ఆ కంపెనీలు వాపస్ పోయేలాగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ప్రవర్తన తీరు ఇవాళ నిజంగా కూడా చాలా బాధాకరం అని చెప్పేసి ఇవాళ మేమందరం కూడా బాధపడుతున్నాం. అందుకే బెల్లంపల్లి ఎవరైతే బెల్లంపల్లిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులారా, నిన్నగాక మొన్న మనం చూసినాం ఢిల్లీలో పిలిపిస్తే ఎంతమంది నిరుద్యోగులు ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ఒక డిమాండ్ తోని వాళ్ళు పోరాటం చేస్తే తప్పకుండా ఆ డిమాండ్ నెరవేర్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఇవాళ వాళ్ళ డిమాండ్ను నెరవేర్చింది. అట్లాగే బెల్లంపల్లిలో కూడా నిరుద్యోగ యువకులంతా ఏకమై మరి ఆ ఫుట్పాత్ జోన్ ఏదైతే ఉన్నదో మరి దాన్ని ఇట్లా చెయ్యాలని చెప్పేసి మనమందరం కూడా ఈ స్థానిక శాసనసభ్యుల మీద ఒత్తిడి తెచ్చినట్టయితే మరి అక్కడ ఒక 20 కంపెనీలు తప్పకుండా వస్తాయి. వచ్చినాడు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు లాభం జరుగుతుంది. కాబట్టి దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, బెల్లంపల్లిలో ఉన్నటువంటి మేధావులు
కర్షకులు, కార్మికులు, నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా ఆలోచన చేయండి. మీరంతా ఏకం కండి. ఇవాళ మనం ప్రశ్నించాలా. తప్పకుండా దీనికోసం మనం అందరం ఏకమై ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం ఇక్కడ కంపెనీలు పెడుతుంది, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఒకవేళ మేము ఈ మీడియా ద్వారా ఈరోజు మరి ఎమ్మెల్యే గారిని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వారం 10 రోజులలో మరి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, మా డిమాండ్లు ఏదైతే ఉన్నాయో మీరు నెరవేర్చాలా. లేకపోతే తప్పకుండా కార్యాచరణ ఇంకా తీవ్రంగా ఉంటుంది. మేము అవసరం అనుకుంటే మీ క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తాం. అంతకు మీరు దిగి రాకపోతే నిరహార దీక్ష చేయడానికైనా మేము వెనుకాడం. ప్రజల కోసం, ఈ బెల్లంపల్లి ప్రజల కోసం మేము దేనికైనా సిద్ధం, దేనికైనా పోరాడానికి ఉంటామని చెప్పేసి సందర్భంగా నేను మనవేస్తూ జై తెలంగాణ.